దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట తెలియపరుస్తున్నాడు. నిత్య జీవమునకు వారసుడు నేను ఏమి చేయదునని అడిగాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 49-50 వచనములు చూసినట్లయితే ఏమంటున్నాడంటే, నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కుమారుడికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ ఆజ్ఞను బట్టి ఆ ధనవంతుడు తెలియపరిచినాడు. ఏమంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ ఆస్తిని అమ్మి బీదలకి చిన్న వెంబడించు, పరలోకములను నీకు ధనము కలుగును అని తెలియపరిచినప్పుడు అతడు ఆ ఆజ్ఞను వాక్యాన్ని అనుసరించలేదు. ఆ ఆజ్ఞ నిత్య జీవమని ఆ ధనవంతుడు ఎరగలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 వచనం చూసినట్లయితే, విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు, ఆయన మాటకు ఆయన ఆజ్ఞకు లోబడి విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. విశ్వాసించకుండా ఆయన ఆజ్ఞలను కట్టలను ఆయన వాక్యాన్ని ఆయన మాటను అంగీకరించకుండా ఎరగకుండా ఉన్నవాడు విశ్వాసం లేనడు నిత్య జీవములోకి వెళ్ళడు అని ఇక్కడ యేసుక్రీస్తుల వారే తెలియపరుస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనమును చూసినట్లయితే, కుమారుని యందు విశ్వాసించువాడే నిత్య జీవము గలవాడు. కుమారుడు తెలియపరుస్తున్నాడు. తండ్రి వచ్చి కుమారుడికి తెలియపరిచినప్పుడు కుమారుడు మనుషులకు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, కుమారుని యందు విశ్వాసమించువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీదకొచ్చి నిలిచియుండును. తండ్రి వచ్చి కుమారుడు తెలియపరిచినాడు, కుమారుడు వచ్చి మనకు తెలియపరుస్తున్నాడు. నా తండ్రి ఆజ్ఞను నేను మీకు తెలియపరుస్తున్నాను, నా ఆజ్ఞలు మీరు అనుసరించి నడుచుకోవాలని కుమారుడు తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, అయితే ఈరోజు మనము దేవుని కుమారుడు యందు మనం విశ్వాసించకుండా, ఆయనకు విధేయుడు కాకుండా, విధేయత చూపకుండా, విశ్వాసము లేకుండా మనం జీవిస్తున్నాము. కాబట్టి నిత్య జీవమునకు వారసుల గుట్టకు మనము అర్హత లేకుండా పోతున్నాం. 1 యోహాను 5వ అధ్యాయములో 11వ వచనం గమనించినప్పుడు, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. చూడండి, ఆయన నిత్య జీవమును దయచేసినాడు. ఎవరి ద్వారా అంటే, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. ఎవరు దేవుని కుమారుని అంగీకరిస్తారో, ఆయన మాటకు లోబడతారో, ఆయన యొక్క ఆజ్ఞను అనుసరిస్తారో, ఆయన యందు ఎవరు విశ్వాసం వస్తారో వారు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపిన వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని అంగీకరింపకపోతే నువ్వు జీవము లేని వాడవు. కాబట్టి ఆ నిత్య జీవనకు వారసులు కావాలంటే కుమారుని యొక్క యందు విశ్వాసం ఉంచి, ఆయన మాటకు లోబడి, ఆయన ఆజ్ఞల కట్టలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనము నిత్య జీవము గలవారం అవుతాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 54 వచనములు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని లోకానికి ఎందుకు పంపినాడంటే,
మన పాపములు, మన శాపములు, అపరాధములు చచ్చిన వారమై ఉండి దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించకుండా, కుమారుని విశ్వాసించకుండా పాపములు, శాపములు పడిన మనలను రక్షించుటకు కుమారుని ఈ లోకానికి పంపి మన పాప శరీరం మనకు మోపి మ్రాను మీద ఆయనను, శిలువ మ్రాను మీద ఆయన అప్పగించినాడు. ప్రియులారా, ఆ శిలువ మ్రాను మీద ఆయన శరీరము, ఆయన రక్తము కార్చినాడు కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క నిత్య జీవములకు వారసులగుటకు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ అనుగ్రహం పొందాలంటే నీ కొరకు, నా కొరకు రక్తము చిందించిన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఎవరు తిని త్రాగి ఆయన మీద విశ్వాసం ఉంచి, నా కొరకు ఆయన మరణించినాడు, నా కొరకు ఆయన తిరిగి లేచినాడు, నన్ను నిత్య జీవములకు తీసుకువెళ్ళట కని నువ్వు గుర్తెరిగి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను, మాటలను అనుసరించి నడుచుకున్నప్పుడు నిత్య జీవమునికి వెళతావు. ఆ జీవం పొందాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించి పాపములు, శాపములు పడిపోకుండా ఆయన నిజముగా ఆరాధిస్తూ ఆయన వాక్యానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకున్నప్పుడు నువ్వు మరణించిన కూడా నిత్య జీవములను ప్రవేశిస్తావు. ఆ ధన్యత కావాలంటే దేవుని కుమారుని యందు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నిత్యమును పరిశుద్ధత కలిగి జీవించినట్లయితే ఆయన నిత్య జీవములకు నేను తీసుకువెళతాడు. లేకపోతే ఉగ్రత నీకు వస్తుంది. ఆయన రక్తం, ఆయన శరీరము తిని త్రాగి జీవించినట్లయితే నీవు నిత్య జీవనకి వెళతావని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.